సోమవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ను కమిషనర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాషం, పట్టణ కార్యదర్శి ఎండి సలీంలు మాట్లాడారు. సోమవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ కమిషనర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సయ్యద్ హాషం, పట్టణ కార్యదర్శి ఎండి సలీంలు మాట్లాడుతూ మున్సిపాలిటీ వారు ఇంటి ట్యాక్సుల కోసం ఇస్తున్న డిమాండ్ నోటీసులో హోల్డర్ ఆఫ్ ది ప్రాపర్టీ అని ఇస్తున్నారని, ఈ విధానాన్ని వెంటనే రద్దు చేసి ఇంటి యాజమాన్య పేరు డిమాండ్ నోటీసుల్లో వచ్చే విధంగా ఇవ్వాలని కోరారు. మున్సిపాలిటీలో విలీన గ్రామాలు మరియు శివారు ప్రాంతాలలో పేదలకు ప్రభుత్వం ద్వారా ఇచ్చిన ఇండ్లు, విలీన గ్రామాలలో గ్రామం కంఠం భూమిలో అనేక సంవత్సరాలుగా పేదలు ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారని అన్నారు. వారికి మున్సిపాలిటీ వారు ఇంటి నెంబర్ కేటాయించి యాజమాని పేరు పెట్టకుండా హోల్డర్ ఆఫ్ ద ప్రాపర్టీ అని డిమాండ్ నోటీస్ ఇస్తున్నారని అన్నారు. దీంట్లో ఇంటి యజమాని పేరు లేకపోవడంతో ఇంటి పన్ను ఎవరు కట్టడం లేదు, భూతగాదాలు జరుగుతున్నాయని అన్నారు. విలీన గ్రామ పంచాయతీలు శివారు ప్రాంతాలలో పేదలకు ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇచ్చిందని, అట్టి ఇండ్లకు గత 10 సంవత్సరాల ట్యాక్స్ ఒకేసారి వేయడంతో విలీన ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేదలకు ఇంటి పన్ను డిమాండ్ నోటీసులో హోల్డర్ ఆఫ్ ది ప్రాపర్టీని రద్దు చేసి విచారణ చేసి ఇంటి యజమాని పేరు వచ్చే విధంగా గత పాత బకాయిలు రద్దు చేసి 2023-24 సంవత్సరానికి సంబంధించి డిమాండ్ నోటీసు ఇచ్చి ఇంటి పన్నులు వసూలు చేయాలని చేస్తే అందరూ కట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య, పుచ్చకాల నర్సిరెడ్డి, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కుమ్మం కృష్ణారెడ్డి, అద్దంకి నరసింహ, పట్టణ కమిటీ సభ్యులు దండంపల్లి సరోజ, పిన్నపురెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.